దేశవ్యాప్తంగా కష్టపడుతున్న అన్నదాతలకు కేంద్రం నుంచి తీపి సమాచారం వచ్చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 22వ విడత నిధులు త్వరలో రైతుల ఖాతాల్లోకి వస్తున్నాయి. ఈసారి మార్చి మొదటి వారంలోనే 2,000 రూపాయలు నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. రబీ పంటల కోత సమయంలో ఈ డబ్బు రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు సాయం 3 విడతల్లో అందించే ఈ పథకం రైతుల ఆర్థిక బలాన్ని పెంచడానికి రూపొందించబడింది. ఫిబ్రవరి చివరి నాటికి అన్ని సన్నాహాలు పూర్తి కానున్నాయి. ఢిల్లీలో ఒక ప్రత్యేక వేదికపై ప్రధానమంత్రి బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. అయితే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కాబట్టి అధికారిక వెబ్సైట్ను గమనించండి. ఈసారి ఈ కేవైసీ తప్పనిసరి. ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాతో లింక్ చేసిన రైతులకు మాత్రమే డబ్బు అందుతుంది. గతంలో సమస్యలు ఎదుర్కొన్నవారు వెంటనే వివరాలు సరిచేసుకోవాలి. రబీ సీజన్ చివరి దశలో ఉంది. హోలీ పండుగకు ముందే ఖాతాల్లో నగదు జమ కావడం వల్ల పండుగ సంబరాలు రెట్టింపు అవుతాయి. కొత్త విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఈ మొత్తం సరైన సమయంలో ఉపయోగపడుతుంది. అధికారిక వెబ్సైట్లో బెనిఫిషియరీ స్టేటస్ విభాగంలో మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సులభంగా స్థితి తెలుసుకోవచ్చు. గత విడతల్లో 8 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారు. ఏమైనా సందేహం ఉంటే స్థానిక వ్యవసాయ అధికారులను లేదా హెల్ప్లైన్ను సంప్రదించండి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల డబ్బు నేరుగా ఖాతాకు వచ్చేస్తుంది. పూర్తి పారదర్శకతతో ఈ ప్రక్రియ జరుగుతోంది. రైతు సోదరులు, ఆధార్, బ్యాంక్ లింక్ మరియు డీబీటీ స్టేటస్ ఒక్కసారి చెక్ చేసుకోండి. అప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాయం అందుకోవచ్చు. ఆర్థిక డిస్క్లైమర్: ఈ సమాచారం సాధారణ జ్ఞానం కోసం మాత్రమే. అధికారిక నిర్ణయాలు లేదా ఆర్థిక సలహా కోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత శాఖను సంప్రదించండి.